మన హనుమంతుడి మీద సినిమా తీయాలంటే ఇలా తీయాలి బేసిక్గా. అంటే దిస్ ఈజ్ వాట్ వీ ఆల్ వాంటెడ్. వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్తోన కన్విక్షన్ అన్నది ఒకటి ఉంటుంది సినిమాలో, అది చాలా బాగా చేశారు. అండ్ తేజ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అంటే ఒక వీక్ క్యారెక్టర్కి హనుమంతుడి బలం వస్తే ఎలా ఉంటుందో అది చాలా బాగా చూపించారు. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హనుమంతుడినే దింపారు. అసలు ఆ విఎఫ్ఎక్స్ ఇస్ లైక్ గూస్ బంప్స్, ఎవ్రీబడి గాట్ గూస్ బంప్స్. థియేటర్లో అరుపులు ఒకటే 110%, 200% బెటర్. ఇది ఆదిపురుష్ వాజ్ కంపారిటివ్లీ నథింగ్. అంటే ప్రభాస్ని పెట్టుకొని అలాంటి సినిమా తీయాలని ఎవరు అనుకోరు కదా. ఎంత బాగా తీస్తారంటే అంత బాగా తీస్తారు. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ప్రభాస్ చాలా బాగా ఉంటుంది. డెఫినెట్లీ ఫ్యామిలీ కిడ్స్ అందరూ వచ్చి ఈ మధ్యలో చాలా మంది యూబైఏ అవన్నీ వచ్చేసరికి పిల్లల్ని తీసుకుపోవట్లేదు. ఇలాంటి సినిమాకి 100% హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ ఫిలిం. వాడు 500 కోట్లు పెట్టి సినిమా తీసి అసలు అది ఆ సినిమాలాగా ఉంది ఆదిపురుష్. ఇది 50 కోట్లతో ఎంత బాగా తీశాడు. గ్రాఫిక్స్ హనుమాన్ సూపర్ అండి. అసలు క్లైమాక్స్ ఉంటుంది, అద్దరిపోద్ది. అసలు క్లైమాక్స్ అద్దరిపోద్ది. సూపర్ బ్రో, సూపర్. చిరంజీవి గారితో చేయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారితో తీస్తే 1000 కోట్లు పక్కా. ఫస్ట్ వీక్లోనే 1000 కోట్లు వచ్చేస్తాయి. చిరంజీవి గారితో తీయాల్సిన సినిమా ఇది. చిరంజీవి గారు, ప్రశాంత్ వర్మ 50 కోట్లతో ఇంత బాగా తీస్తాడని నేను అసలు అనుకోలేదు. బ్లాక్ బస్టర్ ఇది, బ్లాక్ బస్టర్ గ్యారంటీ. 500 కోట్లు. చిరంజీవి గారు అయితే ఫస్ట్ వీక్లో 1000 కోట్లు సంపాదించేది. పార్వశాలు అవి ఏముండవు, మొత్తం ఇక వేసుకుంటాడే. హనుమంతుడు వచ్చేసి ఇట్లా కళ్ళకి కనిపిస్తుంటాడు. దేవుడా ನನಗೆ ఏసీ కొబ్బరికాయ కొట్టే బుద్ధి అయింది. అట్లుంది హనుమంతుడు. చెప్తున్నా కదా, హీరోలు వేరే అందరు వచ్చేస్తారు కానీ హనుమంతుడిని పెట్టి, హనుమంతుడికి బ్యాక్గ్రౌండ్స్ కొని పెట్టి హనుమంతుడితో షూటింగ్ చేసిండు సినిమా. అంతే. సినిమా అయితే మామూలు లేదన్న, గోస్ బంప్ తెప్పించింది. అసలు ఎక్కడన్నా బోర్ వచ్చిందా? ఏమన్నా విశ్వాసం ఆదిపట్టు తీసిండు, అంతా కూడా పట్టించుండు. ఇక్కడ చూడ గ్రాఫిక్స్ చూడండి అన్న, ఎక్కడ బోర్ కొట్టక ఆ విజువల్ అంటే అసలు అవేంటి ఏందన్న. అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే, అసలు ఆ కామెడీ, అసలు రవితేజ గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ కూడా ఎక్కడ ఏ సీన్ కూడా బోర్ కొట్టే. తేజ సజ్జ అసలుకి కొత్త ఇంత యాక్టివ్గా, ఎనర్జీగా, ఇంత యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాటితో టికెట్ డబ్బులు అయితే నిజంగా ఇదే కానీ ప్రభాస్ పోయింటే ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా మామూలుగా అనిపించలేదు. నిజంగా ఈ కట్అవుట్గా ప్రభాస్ కట్అవుట్ కనబడింటే నిజంగా సంక్రాంతికి అయితే మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎక్కడ డైరెక్షన్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, రైటింగ్ పరంగా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. అసలుకి పార్ట్ 2 కూడా ఉంది అన్న. గ్రాఫిక్స్ అన్న, విజువల్ అంటే అసలు గ్రాఫిక్స్ ఏమన్నా ఉన్నాయి నిజంగా. అంటే హనుమంతుడి అవి పోతాను కొండల మధ్య హనుమంతుడు లాస్ట్ చూపిస్తాడు అన్న. ఒక్కటి బాధ అనిపిస్తుంది అన్న, చాలా అలా లేదన్నా. పవర్ వద్దు. అక్క ప్రేమ అసలుకి అదైతే నిజంగా. అంటే ప్రతి ఒక్కడు ఎవడైతే ఎమోషన్ ఉన్నాడు కంటే నీళ్ళు పెట్టకుండా రాడనా. నిజం మామూలు ఎమోషన్ కాదు. ఎమోషన్తో, కామెడీతో నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అన్ని రకాలు ఉండేవి. సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మీలాంటి వాళ్ళు సినిమా చూస్తే బాగుంటుంది, ఒకసారి చూడండి అంటే నేను ఏదో అనుకున్నాను సినిమా, కానీ ఇప్పటివరకు ఇలాంటి సినిమా తృప్తిగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈరోజు సినిమా చూస్తే చాలా ఆనందం అనిపించింది. అత్యంత అద్భుతంగా సినిమా ఉంది. సంక్రాంతి ఈరోజు వచ్చినట్టుగా ఉంది. ఈ యొక్క హీరో ఒక నటన కానీ, స్టోరీ కానీ, ఎవరైతే జోక్స్ కావాలనుకుంటే ఆ జోక్స్ కూడా, ఫైట్ కావాలనుకుంటే ఫైటు అద్భుతంగా ఉంది. భక్తి కావాలంటే భక్తి ఉంది. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ చాలా కష్టపడి తీశారు. వాళ్ళకు బజరంగ దళం నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సమాజానికి ఇలాంటి సినిమా అవసరం. ఎక్కడ కూడా అశ్లీలతనంతో కానీ, ఎక్కడ కూడా హేళనతో లేదు. ఒక భక్తి పేరుతోని ఒక స్టోరీ, మంచి స్టోరీతో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా. అందరూ చూడండి. ఇలా పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంది. కాబట్టి నేను సమాజానికి చెప్తా ఉన్నాము, ఈ సినిమా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఆగస్టు 22 నాడు అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట ఉంది. ఈ సందర్భంగా ఈ హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. కాబట్టి ఇది కుటుంబ సమేతంగా అందరూ చూడండి.